హలో, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను రెసిపీ వచ్చి సేమియా పొంగనాలు చేసే విధానం. సేమియా ఉడికించుకొని నీళ్ళు మసులుతున్నప్పుడు సేమియా వేసి సగం ఉడికిన తర్వాత జాలీలు వేసి నీళ్ళు తీసేసి మళ్ళీ గిన్నెలు వేసి మూత పెట్టిన. కొంచెం మళ్ళీ చాలా గట్టిగా అయిపోతుంది. ఇది కుళ్ళ కుళ్ళు ఉండాలి, ఉండాలి. దానికోసం నేను మళ్ళీ చల్లనీళ్ళు పోసి నీళ్ళకి వెళ్ళి తీసేసిన. అందుకే మళ్ళీ కుల్ల అయింది. ఇట్లా కుల్ల ఉండాలి మంచిగా. గుడ్డు సేమియా పొంగనాలు. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎగ్స్, కావాల్సినంత కారం పొడి, ఉప్పు, కొంచెము కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేస్తలేను. అల్లం పేస్ట్ కొంచెం, ఇది అల్లం పేస్ట్. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకుందాము. ఈ కారం పొడి, తగిపడ ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్. ఇప్పుడు 2 ఎగ్స్ నేను కొట్టి పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఎగ్స్ వేసి కలుపుతున్నాను. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు పెడితే చాలా సంతోషంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. ఇక్కడ పొయ్యి మీద పొంగనాల పెంక పెట్టుకున్నాను. గుంత పొంగనాల పెంక పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కలిపేసి వేసుకుందాం. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకుందాము. అన్నిట్లో వేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టి 15 నిమిషాల తర్వాత తీసేద్దాం. ఇప్పుడు వేసుకున్నాను. దీనివల్ల దీనికి గ్యాస్ ఆన్ చేద్దాము. ఆన్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయినాక తీసుకుందాం. మూత పెట్టేసేయాలి. ఇట్లా ఒక 2 నిమిషాలు పెద్దగా ఉంచి చిన్నగా అనాలి, సిమ్ చేయాలి గ్యాస్. అప్పుడు కరెక్ట్గా అవుతుంది. ముందు వెయిట్ చేసిన కొద్దిసేపు, తర్వాత వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళా చిన్నగా చేస్తాను. పొయ్యి గ్యాస్ చిన్నగా చేసి ఒక 10 నిమిషాల తర్వాత తెరిచి చూపెడతాను. మరి తెరిచి చూసుకుందాం. 10-15 మినిట్స్ అంతే. 10 మినిట్స్లోనే తెరిచి చూడాలి, లేకపోతే మాడుతాయి. 10 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ గుంతలలో ముందు కొంచెం నూనె వేసి పైకెళ్ళి వేయాలి. తర్వాత మీదకెళ్ళి నూనె కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇట్లా ఒక్కొక్క చుక్క. ముందేసిందే అవుతుంది ఇప్పుడైతే, కానీ ఇట్లా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి అసలు అయితే. ఇప్పుడు దీన్ని ఉల్టా చేద్దాం. చాలా స్లోగా ఉల్టా చేయాలి. ఇట్లా ఉల్టా చేయాలి. గుడ్డు ఇంకొకటి కూడా పడుతుండే అనుకుంటా, తక్కువ అయినట్లుంది. ఇట్లా ఉల్టా చేసుకోవాలి. అన్నీ ఉల్టా చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇట్లనే ఉంచేసేయాలి. ఉల్టా చేసి అన్నీ. సేమియా పొంగనాలు, సేమియా ఎగ్ పొంగనాలు. పిడికెడు సేమియాకు 2 ఎగ్స్ వేయచ్చు, కానీ నేను 1 కప్పు తీసుకున్నా. ఎగ్స్ తక్కువైనాయి. ఇలా వస్తుంది. ఎగ్ వేస్తాం కదా, ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలు తింటారు, పెద్దోళ్ళు తింటారు, ఎవరైనా ఖుషీగా తింటారు అన్నమాట. ఇలా చేసి పెట్టుకోండి మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి కూడా. మీరు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళకి కూడా పెట్టచ్చు. ఎగ్ సేమియా పొంగనాలు, గుంత పొంగనాలు చాలా బాగా వచ్చినాయి. కొత్తిమీర వేసుకోవచ్చు, ఆకులు ఏవైనా వేసుకోవచ్చు, దీంట్లో మిక్స్ చేయొచ్చు. అయిపోయింది. ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఒట్టిగానే తినొచ్చు, మీ ఇష్టం. ఏమన్నా చట్నీ పెట్టుకుంటే చట్నీ పెట్టుకొని తినొచ్చు, లేకపోతే ఒట్టిగా తినొచ్చు. చూడండి, ఒకరికి ఇంత, ఒక వాయి ఒకరికి సరిపోతుంది. 7 వచ్చినాయి నా పొంగనాల గుంతలో. ఎక్కువ పెద్దగా ఉన్న వాళ్ళ గుంతలలో ఎక్కువ వస్తాయి.
తప్పకుండా చేసుకొని తింటురండి. ఎగ్ సేమియా పొంగనాలు ఓకేనండి. చాలా బాగా వచ్చినాయి కదా. నచ్చితే ఒక లైక్ పెట్టండి, మీ వాళ్ళకి చేసి పెట్టుకోండి, మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా. ఏంటండి ఎప్పుడు చేసి పెడుతున్నాను కానీ ఎవరు లైక్ పెట్టలేరు. మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. తప్పకుండా లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. మీ చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు సెలవులు వస్తున్నాయి, సెలవులలో రోజు ఒక రకం ఇలా టిఫిన్లు చేసి పెట్టొచ్చు. నేను కూడా మీకు చేసి చూపిస్తాను. మీరు లైక్ పెట్టి నన్ను సపోర్ట్ చేస్తే చాలా నేను కూడా ఖుషీగా వేరే వేరే రకాలు చేసి చూపిస్తాను. ఓకేనండి. బాయ్ అండి. బాయ్.